నమస్తే మాస్టర్స్, లైట్ ఫోకస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంత కోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మరి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తూ మరి ఎంతో అద్భుతంగా మన యొక్క ఆధ్యాత్మిక అభిలాషని, జ్ఞానార్థిని మరి అద్భుతంగా తీరుస్తున్న ఈ వండర్ఫుల్ ప్లాట్ఫామ్కి, మరి దీని వెనకల ఉన్న లైట్ వర్కర్స్ టీమ్కి అండ్ రంజిత్ సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్దాం మాస్టర్స్. మరి రామ్తా విజ్డమ్ వర్క్షాప్ ప్రతి ఆదివారము మనం ఎంతో అద్భుతంగా రామ్తా జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నాము. మరి ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందజేస్తున్నారు. ఈరోజు శేషుభారతి గారు మరి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందజేస్తున్నారు మాస్టర్స్. పోరాట యోధుడు, ద గ్లాడియేటర్స్ ఆఫ్ ది ద గ్లాడియేటర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అనే అత్యద్భుతమైన మరి ఆ పుస్తకాన్ని మనకు అందజేస్తున్నారు మాస్టర్స్. సో ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం వినడానికి సిద్ధంగా ఉంటూ మరి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ చక్కగా ఆచరణలోకి తీసుకొస్తామండి. మరి అల్లా బక్ష్ సార్ గారి ఆధ్వర్యంలో, నేతృత్వంలో మరి శేషభారతి గారు రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ నుంచి మరి వచ్చారు. ఆ మేడం కూడా మనకి ఇంతకుముందు కూడా క్లాస్ తీసుకున్నారు మేడము. మరి ఈరోజు ఈ అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందివ్వడానికి మేడం సిద్ధంగా ఉన్నారు. మరి మేడంని ఇన్వైట్ చేసే లోపల మరి మనం ఈరోజు చక్కగా అల్లా బక్ష్ సార్ని ఫస్ట్ ఇన్వైట్ చేసుకొని మరి అల్లా బక్ష్ సార్ని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుందాము. మరి సార్ వచ్చే లోపల అల్లా బక్ష్ సార్ ఇన్వైట్ చేసే ముందర మరి రంజిత్ సార్ని కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్ రంజిత్ సార్, ప్లీజ్ సార్. నమస్తే మేడం, థ్యాంక్ యూ. అండ్ మాస్టర్స్, అల్లా బక్ష్ సార్ ఆధ్వర్యంలో మనము రామ్తా విజ్ఞానం, భూమిపై విజ్ఞానాలలో అద్భుతమైన విజ్ఞానం. ఈ రోజు వచ్చేసి పోరాట యోధుడు, గతాన్ని జయించి భవిష్యత్తుని సృష్టించేవాడు. సో పత్రిజీ మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనము కో క్రియేటర్ అని చెప్తూ ఉంటారు. మరి గతాన్ని జయించడం అంటే గతంలో ఉన్న అన్ని కూడా తగ్గిస్తే మనం భవిష్యత్తుని సృష్టించవచ్చు. సో క్రియేషన్ లో భాగంగా అద్భుతంగా, మరి ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనిపిస్తుంది. ఆ టైటిల్ ని మనం చూసుకున్నట్లయితే ఇది ప్రతి ఒక్కరి జీవితాలలో మలుపు తీసుకొస్తుందని ఆశిస్తూ. సో ఓవర్ టు అల్లా బక్ష్ సార్. ఓకే రంజిత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నాకు ధ్యానాన్ని నేర్పించినటువంటి నా ధ్యాన గురువు, శాకాహార గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమరత్వ జ్ఞానాన్ని అందించినటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే గత 6 నెలలు సంవత్సర కాలంగా రామ్తా విజ్ఞానానికి ఒక సరైనటువంటి చక్కనైన వేదిక ఏర్పాటు చేసినటువంటి లైట్ వర్కర్స్ రంజిత్ గారికి, వారి యొక్క సమస్తమైనటువంటి ఆ టీంకి కూడా నా హృదయపూర్వక ప్రణామాలు. అలాగే మాస్టర్స్ వెల్కమ్. ప్రతి సండే మనం రామ్తా విజ్ఞానంలో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని మనం పరిచయం చేద్దామనుకొని మీకు మాట ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టుగానే ప్రతి ఆదివారం ఒక పుస్తకాన్ని పరిచయం చేయడం ప్రారంభించాము. అయితే చాలా మంది రామ్తా లవర్స్, రామ్తా స్టూడెంట్స్ యొక్క కోరిక మేరకు ఒక్క పుస్తకాన్ని ఒక్క రోజు పూర్తిగా అర్థం చేసుకోవడం కంటే మాస్టర్ కొద్ది రోజులు ఒక వర్క్షాప్ లాగా కేటాయించండి అని వాళ్ళ సూచన ఇచ్చారు. వారి సూచనను మన్నించి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్క్షాప్ చేసుకున్నాము, యుఎఫ్ఓస్ వర్క్షాప్ చేసుకున్నాము, సాయి గారి ద్వారా మొన్న మనం జీసస్ క్రైస్ట్ యొక్క వర్క్షాప్ చేసుకున్నాము. అలాగే ఒక్క రోజుతో పుస్తకంలో ఉన్నటువంటి సమస్త జ్ఞానాన్ని ఒక్క రోజులోనే మీ మీద ఒక సునామీ లాగా కురిపించడం కాకుండా దాంట్లో ఉన్నటువంటి అమృతాన్ని మనకి పూర్తిగా అర్థమయ్యేలా కనీసం ఒక వారం రోజుల విజ్డమ్ వర్క్షాప్ లాగా ఏర్పాటు చేయాలి అని మనం ఇలా ఏర్పాటు చేస్తూ వచ్చాం మాస్టర్స్. అలాగే ఈ విజ్డమ్ వర్క్షాప్ లో భాగంగా ఈ రోజు నుంచి వచ్చే ఆదివారం వరకు 8 రోజుల పాటు మనకి శేషుభారతి మేడం గారు రామ్తా యొక్క మరొక అద్భుతమైన పుస్తకం ద మైండ్ గ్లాడియేటర్స్ ఆఫ్ ద ఫ్యూచర్. మీకు ఆ గ్లాడియేటర్ అన్న పదం యొక్క అర్థం మీకు అర్థమైతే ఎందుకు ఈ పుస్తకాన్ని మనం ఇప్పుడు ఎంచుకున్నామని అర్థమవుతుంది. మనం ఎంతో మంది వీరుల్ని మనం చూస్తుంటాము, ఎంతో మంది సైనికుల్ని, సైన్యాధిపతులు తెలుసు. వారిని తయారు చేసే వారిని గ్లాడియేటర్ అంటారు. అంటే ఒక వీరుడు కాదు గ్లాడియేటర్,
ఒక వీరుడిని రెడీ చేసేవాడు. ఒక సంగ్రామము నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ సంగ్రామాన్ని, ఆ యుద్ధాన్ని చేసేటువంటి వీరుణ్ణి, అతనిలో ఉన్నటువంటి వీరత్వాన్ని మేలుకొలిపేవాడు యోధుడు. అలాంటి యోధునే మనం గ్లాడియేటర్ అంటాం మాస్టర్స్. అయితే ఎవరు ఈ యోధుడు? ఇతను ఎవరిలో వీరత్వాన్ని మేల్కొల్పుతున్నాడు, ఎవరిని వీరులుగా తయారు చేస్తున్నాడు అంటే మనల్నే మాస్టర్స్. ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? మరి సమయం మీద యుద్ధం చేస్తున్నాడు, ఆ కాలం మీద యుద్ధం చేస్తాడు, మృత్యువు మీద యుద్ధం చేస్తాడు, మనలో ఉన్నటువంటి అజ్ఞానం మీద యుద్ధం చేసి మనల్ని దివ్యత్వం వైపు, అమరత్వం వైపు, అలాగే నీ పాస్ట్, నీ గతాన్ని మొత్తాన్ని జయించి నీ భవిష్యత్తు యొక్క సృష్టికర్తలాగా నువ్వు మారే విధంగా నిన్ను తయారు చేసేటువంటి పోరాట యోధుడుగా, మిమ్మల్ని యోధుడుగా తయారు చేస్తున్నారు. మీరు ఇప్పుడు వీరుల్ని తయారు చేస్తారు. మీరు పోరాట యోధులు. మిమ్మల్ని యోధులుగా తయారు చేసేటువంటి యోధాను యోధుడు రామ్తా. అందుకే ఈ పుస్తకం అంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా దీన్ని చదవలేదు మాస్టర్స్. ఇప్పుడు శేషుభారతి గారి నోటి వెంబడి ఈ పుస్తకాన్ని నేను వినాలని అనుకుంటున్నాను. అలాగే ఈ పుస్తకం యొక్క PDF ని నేను అన్ని రామ్తా గ్రూపుల్లో పెట్టడం జరిగింది. ఇది డైరెక్ట్ గా, ఇది 195 పేజెస్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా వాట్సాప్ లోకి రావట్లేదు. కాబట్టి ఆ గూగుల్, ఆ డ్రైవ్ లోకి మన దీపికా మేడం గారు మార్చారు. వారి సహకారంతో నేను మన గ్రూప్ లో పెట్టడం జరిగింది. అలాగే ఇది టెలిగ్రామ్ లో కూడా అందుబాటులో ఉంది. మన లైట్ వర్కర్స్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ పుస్తకం యొక్క PDF ని నేను పెట్టడం జరిగింది మాస్టర్స్. కాబట్టి అందరూ ఈ పుస్తకం యొక్క PDF ని ప్రింట్అవుట్ గా తీసుకొని ఎప్పటిలాగానే మనం దీన్ని విందు ఉందాము. అలాగే ఈ చాప్టర్ లోకి వెళ్లే ముందు శేషుభారతి మేడం గారు మీకు చెప్తారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిరోజు 3 గంటల నుంచి 4 గంటల వరకు మనకి ఈ రోజు నుంచి మొదలు పెట్టి వచ్చే ఆదివారం 9వ తారీఖు వరకు మీకు తెలుసు మేడం గారు ఎంత ప్రేమతో చెప్తారు. లవ్ ఇంటూ యువర్ సెల్ఫ్ అనే పుస్తకాన్ని ఎంతో ప్రేమతో చెప్పారు. నేను ఈ రోజు ప్రారంభమైన రోజు కాబట్టి కొద్దిగా సమయం తీసుకుంటున్నాను. రేపటి నుంచి మొత్తం మేడం గారే సబ్జెక్టు డీల్ చేస్తారు. ఎక్కడ కూడా సమయం వృధా అనేది రాదు మాస్టర్స్. దీంట్లోకి మనం వెళ్ళబోయే ముందు ఇప్పటికే బుక్ PDF తీసుకున్న వాళ్ళు కానీ 16th పేజీ ఓపెన్ చేయండి మాస్టర్స్. దాంట్లో ఒకటి ప్రేయర్ ఉంటుంది, సాంగ్ ఆఫ్ ప్రైజ్ ఆఫ్ వాట్ ఈజ్ ఎట్ టు బికమ్. అంటే నువ్వు అద్భుతమైన దివ్యుడుగా ఉన్నావు కానీ బయటికి ఇంకా నువ్వు వ్యక్తపరచబడి లేవు. ఆ వ్యక్తపరచబడడానికి నీతో నువ్వు మాట్లాడుకునే, నీతో నువ్వు సంభాషించుకునే ఒక ప్రేయర్ ఉంటుంది మాస్టర్స్. నేను చదివి వినిపిస్తాను ప్రేయర్. ఈ ప్రేయర్ తర్వాత శేషుభారతి మేడం గారికి ఇస్తాను. ఓ మై బిలవ్డ్ గాడ్, ద మిస్టీరియస్ వన్, దట్ ఆఫ్ నో నేమ్, ఓ హౌ ఐ సెలబ్రేట్ యూ. Indeed, I celebrate my life, for I have lived a fine year. Indeed, to the greatest of my ability, indeed of my surrender. Oh, beloved one, I have labored towards emancipation in the bondage of my flesh. So be it. My beloved God, I give thanks to my life. My beloved God, I give thanks for the year that unfolds. May I live it in surrender. May I live it in unlimitedness. చూడండి మాస్టర్స్, సాక్షాత్తు దైవాలే అయినటువంటి మనం మన యొక్క దైవంతో, మనం మన యొక్క తండ్రితోటి మనం ఈ ప్రేయర్ చేస్తున్నాము. ఏదైతే దివ్యత్వం మనలో ఉందో ఆ దివ్యత్వం మొత్తం బయటికి వ్యక్తపరచినటువంటి సమయం ఆసన్నమైంది అని మనం ప్రేయర్ తో స్టార్ట్ చేసాం మాస్టర్స్. మీ దగ్గర సోబి అనుకొని వాటర్ ఉంటే తీసుకోండి. ఇప్పుడు ఓవర్ టు శేషుభారతి మేడం. శేషుభారతి మేడం గారు మీరు కంటిన్యూ చేయండి మేడం 4 o'clock వరకు. నమస్తే. నేను జూమ్ లోంచి లీవ్ అయ్యి నేను యూట్యూబ్ లో ఉంటాను మేడం. 4 o'clock వరకు మీరు కంటిన్యూ చేసేయండి సెషన్. ఓకే అమ్మా. నేను యూట్యూబ్ లో ఎందుకంటే రాసుకోవడం నాకు యూట్యూబ్ లో అయితే నాకు అనుకూలంగా నేను యూట్యూబ్ లో జాయిన్ అవుతాను. ఓకే, వెల్కమ్. శేషుభారతి మేడం నమస్తే అండి. మేడం మీ వాయిస్ మ్యూట్లో ఉంది మేడం. అలాగే
మీరు మొబైల్ ఇట్లా హారిజాంటల్ గా పెట్టండి మేడం. ఇలానా అడ్డంగానా? అవును మేడం. ఓకే. ఎస్. స్పీకర్ అనేది రావట్లేదు. మైక్రోఫోన్ ఇస్ అన్మ్యూటెడ్ అని వస్తుంది. ఇప్పుడు మీరు అన్మ్యూట్ లో ఉన్నారు మేడం. ఇంతకు ముందు మ్యూట్ లో ఉండిండ్రి, ఇప్పుడు అన్మ్యూట్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఓకే మేడం. వీడియో రావాలి. వీడియో హలో మేడం. హలో. ఎస్ మేడం. అది రాదా మేడం హారిజాంటల్ గా పెట్టేకి? రాకోకుంటే కంటిన్యూ చేసింది, పర్వాలేదు. అసలు వీడియో స్టాప్ అయిపోయింది ఇప్పుడు. ఏం లేదు మేడం, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. గురువైన రామ్తా గారికి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించటానికి ఈ శరీర పరంగా తండ్రి ఆజ్ఞ ఇవ్వాలని ఆ తండ్రికి ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందడానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకోమని రామ్తా గారిని ప్రేమతో అర్థిస్తున్నాను. వారికి నా ఆత్మపూర్వక నమస్కారాలు, నా స్వయానికి నా అద్భుతమైన ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. లైట్ వర్కర్స్ టీం వారందరికీ, మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం, అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గురువైన పత్రిజీ గారికి ఈ అద్భుతమైన ధ్యాన సందేశాన్ని ప్రతి ఒక్కరూ దైవాలుగా మారటానికి పూర్తి సహకారాన్ని అందిస్తున్న పత్రిజీ గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అదే విధంగా అల్లాబక్షు మాస్టర్ గారు ఎంతో శ్రద్ధతో, ఎంతో ఇంట్రెస్ట్ తో ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందాలనే తపనతో వారు ఈ యొక్క కార్యక్రమంలో ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు సాంగ్ ఆఫ్ ప్రైజ్ వాట్ ఈజ్ ఎట్ టు బికమ్ తెలిపారు. అంటే మన స్వయంతో మనం మాట్లాడుకోవడం, ఆ ప్రే చేసుకోవడం, ఆ ధ్యానం అంటారు, ప్రే అంటారు రకరకాలుగా, కానీ మన సోల్ తో మనం మాట్లాడాలి. ఫస్ట్ మాస్టర్ గారు రామ్తా గారు మనకి ఇచ్చిన ఈ యొక్క మైండ్ గ్లాడియేటర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అని అంటే, మన ఫ్యూచర్ లో మనము ఏ విధమైన స్వోర్డ్, ఏ విధమైన ఆయుధంతో మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి అనే పాయింట్ ను రామ్తా గారి బుక్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. క్రియేటింగ్ ద ఫ్యూచర్ యాజ్ ద నౌ అంటే భవిష్యత్తుని నువ్వు క్రియేట్ చేసుకోవటం ఇప్పుడే చేసుకోవచ్చు. భవిష్యత్తుని ఇప్పుడే నువ్వు ఎలా క్రియేట్ చేసుకోవాలో చేసుకోవచ్చు అనేది ఈ ఫస్ట్ చాప్టర్ లో చెప్పడం జరిగింది. ద వే యు బికమ్ ఇమ్మోర్టల్ ఈజ్ వెన్ యు క్రియేట్ ఇమ్మోర్టాలిటీ అన్నారు రామ్తా. అంటే ఎప్పుడైతే నువ్వు అమరత్వాన్ని క్రియేట్ చేసుకుంటావో, సృష్టించుకుంటావో, అదే విధంగా ఆ అమరత్వానికి సంబంధించిన మార్గం, అమరత్వానికి సంబంధించిన విషయం, సబ్జెక్ట్, నాలెడ్జ్ అంతా మనకు అందివ్వబడుతుంది అని చెప్తున్నారు రామ్తా గారు. టు లివ్ an eternity you must consider the concept of years. You know they are an illusion, but to create in mind they are very real indeed. మనకి ఏమనిపిస్తుందంటే కాలం అనేది భ్రమ అని తెలుసు, కానీ అసలు ఇన్నేళ్లు జరిగాయి, 10 ఏళ్ళు అయ్యాయి, 20 ఏళ్ళు అయ్యాయి, 30 ఏళ్ళు అయ్యాయి, నాకు ఇన్నేళ్ళు వచ్చాయి అని మనం కాలాన్ని గుర్తిస్తున్నాం చూసారా, అది ఇల్యూజన్ అని తెలిసినా కూడా మన మైండ్ లో మనకు తెలియకుండానే కాలాన్ని గుర్తిస్తున్నాము. టైం మార్చెస్ ఆన్ యాజ్ ఇఫ్ ఇయర్స్ వర్ మ్యాప్స్ ఆఫ్
a great army that continues marching on. And there is no such thing. It is an illusion. నీవు ఎప్పుడైతే అమరత్వాన్ని సృష్టించుకుంటావో, అమరత్వానికి మార్గాన్ని పొందుతావు. శాశ్వతంగా నీవు జీవించాలి అంటే సంవత్సరాల ప్రణాళికను అంగీకరించాలి. మీకు తెలుసు కాలం అనేది ఒక భ్రమ అని మనకు తెలుసు. We cannot say that you are the lords of your reality and negate destiny. You are creators of destiny even when you created it unconsciously. మనకు తెలియకుండా, ఎరుకలో లేకుండా డెస్టినీని, గమ్యాన్ని సృష్టించుకుంటున్నాము. మనము దైవాలు అని అయ్యుండి, అంటే నువ్వు దైవానివి అని కాంతా గారు ఫస్ట్ బుల్లెట్ పాయింట్ యు ఆర్ గాడ్ అంటారు. ఫస్ట్ బుల్లెట్ పాయింట్ ఏంటంటే యు ఆర్ గాడ్, నువ్వు దైవానివి అనే విషయాన్ని రాంతా గారు ప్రత్యేకించి ప్రతి మనిషికి అర్థం అవ్వాలని క్లియర్ పాయింట్ చెప్తారు. నువ్వు దైవాన్ని, నేను ఎలా దైవం? మరి నేను ఈ శరీర పరంగా ఉన్నాను, ఎన్నో పనులు చేస్తున్నాను, ఆలోచన ఈ ఆలోచన రకరకాలు ఉన్నాయి, నేను ఎలా దైవాన్ని అని మనిషి ఆలోచిస్తాడు. కానీ నీ లోపల నువ్వు తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు వచ్చింది ఒక కాంతి పుంజం, ఒక ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం తల్లి గర్భంలోకి వచ్చి అక్కడ నుంచి తాను ఈ శరీరాన్ని కూర్చుకొని ఇలా ఉండాలి, ఈ రంగులో ఉండాలి, రంగు కానీ తల్లిదండ్రులను కానీ మరి ఆ యొక్క రూపురేఖల్ని కానీ ఆ యొక్క ఆత్మ తనకు తానుగా క్రియేట్ చేసుకొని వస్తుంది భూమి మీదికి. తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు తనకు తానుగా ఆ యొక్క రూపాన్ని, ఆ యొక్క శరీరాన్ని, రంగుని, తల్లిదండ్రుల్ని కూడా, ఈ తల్లిదండ్రులకు వెళ్ళి నేను పుట్టినట్లయితే నా ఆత్మ శక్తిని నేను విస్తృతపరచుకోవచ్చు, నా ఆత్మ ఎదుగుదలకు నేను ఉపయోగపడుతుంది అని ఆ యొక్క వచ్చేటప్పుడే, భూమి మీదకి వచ్చేటప్పుడే ఆత్మ నిర్ణయించుకొని, తల్లిదండ్రులు నిర్ణయించుకొని ఆ యొక్క గర్భంలోకి రావడం జరుగుతుంది. అది ఆ విధంగా వచ్చిన ఆత్మ, ఎప్పుడైతే ఆత్మ ఆ విధంగా వచ్చిందో ఆత్మకు తెలుసు తాను దైవము అనే విషయం. ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిందో, ఆ మాయ కట్ చేయడం జరిగిందో, మనకు మాయ అంటుకుంటుంది. ఆ యొక్క పాపకు ఒక 3 సంవత్సరాల వరకు మాత్రమే ఆ పాప దైవ స్థితిలో ఉంటుంది. తదుపరి నేను, నాది అనే ఈగో మొదలయ్యి, ఆ పర్సనాలిటీ అనేది మొదలయ్యి అవటం వల్ల ఆ యొక్క ఆత్మ యొక్క ఉనికిని తగ్గిపోతుంది. వ్యక్తిత్వం యొక్క ఉనికి పెరుగుతుంది. వ్యక్తిత్వము, పర్సనాలిటీ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రామ్తా గారు చెప్పే మెయిన్ పాయింట్ లో నువ్వు దైవానివి అని చెప్తూ నీ శరీరం యొక్క, నీ వ్యక్తిత్వం యొక్క ప్రాధాన్యత తగ్గించుకొని నీ ఆత్మస్థితిలో నీవు దైవానివి అనే ఎరుకలో కనుక నువ్వు ఉన్నట్లయితే, నీ గమ్యమును నువ్వు సృష్టించుకున్నట్లయితే, ఎరుకతో క్రియేట్ చేసుకున్నట్లయితే, నువ్వు ఏమి కోరుతావో అదే జరుగుతుంది అని చెప్తున్నారు. మరణాన్ని, జీవిత చరమాంకాన్ని, భవిష్యత్తును గురించి విచారాన్ని కలిగి ఉండడం, అనుమానాస్పద జీవితాన్ని క్రియేట్ చేసుకోవడం, ఇలా ప్రతిదీ కూడా మీ అంతట మీరే క్రియేట్ చేసుకుంటున్నారు అని తెలియజేస్తున్నారు. Consciousness and energy then is creating reality, and we are working within the parameters of your acceptance. నీ యాక్సెప్టెన్స్ లేనిది, నీ అంగీకారం లేనిది నీ జీవితంలో ఏది జరగదు. నువ్వు ఆరోగ్యాన్ని సృష్టించుకున్నా నువ్వే, మరి ఆనందాన్ని సృష్టించుకున్నా నువ్వే, ఐశ్వర్యాన్ని సృష్టించుకున్నా నువ్వే, మరి బాధల్ని, కష్టాల్ని, డిసీజెస్ ని సృష్టించుకున్నా కూడా నువ్వే. కానీ నువ్వు దిగులు వల్ల, మరణ భీతి వల్ల నువ్వు సృష్టించుకున్నావనే విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఆ దేవుడు నాకు ఇలా చేశాడు, నేను అక్కడికి వెళ్తే ఇలా జరిగింది, నాకు దేవుడి వల్ల ఇది వచ్చింది,
నాకు దేవుడి వల్ల అది పోయింది, నేను ఎక్కడ పోతే ఇది జరిగిందని ప్రతిదీ దేవుడి మీద తోసేయటం చేస్తూ ఉంటాడు మానవుడు. నీవు దైవం పేరు మీద క్రియేట్ చేసినట్లు చేస్తే నీ జీవిత గమ్యం దైవం యొక్క పాత్ర గుండా జీవిత కాలం నడుస్తుంది. నీవు చనిపోవలసిన అవసరం లేదు, జీవితం పాడు కావాల్సిన అవసరం కూడా లేదు. అయితే అందుకు మనం ఏం చెయ్యాలి? మరి రామ్తా గారు చెప్పినట్లుగా నేను దైవాన్ని అని ఒక్క విషయం తెలిస్తే సరిపోతుందా అంటే, ద చారిటబుల్ యాక్ట్ అంటారు. ఏంటది చారిటబుల్ యాక్ట్? రామ్తా గారు చెప్పింది ఏంటి అంటే, when you sit down to focus because you want to focus, this is your charitable act. ధార్మికమైన చర్య ఏమిటది? When you sit and engage in it, not sitting there thinking about what you should be doing, but in complete surrender. It is so sweet and so without limitation that whatever your mind lightly dances upon becomes. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఫోకస్ లో కూర్చుంటావో, నీ యొక్క మైండ్ ని నువ్వు దేని మీద సంకల్పిస్తావో దాని మీద ఫోకస్ చేసి నువ్వు కూర్చున్నట్లయితే, నువ్వు కంప్లీట్ గా పూర్తిగా సరెండర్ అయితే, నీ ఆత్మకి, నీలోని దైవానికి నువ్వు సరెండర్ అయినట్లయితే, పరిమితులు లేకుండా, ఎటువంటి పరిమితులు లేకుండా, ఎటువంటి ఎక్కువ తక్కువ లేకుండా నీ యొక్క మస్తిష్కాన్ని పరిపూర్ణంగా నీ స్వయానికి అప్పగించుకుంటావో, అప్పుడు నీకు ఫోకస్ అనేది జరిగి, ఫోకస్డ్ థాట్ తో నువ్వు ఏదైతే సంకల్పిస్తావో, నువ్వు ఏదైతే కోరుకుంటావో అది సంభవంగా మారి తీరుతుంది అని చెప్తున్నారు. అప్పుడు నీ మైండ్ లైట్ గా డాన్స్ చేయడం ప్రారంభిస్తుంది అంటున్నారు రామ్తా. ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎగ్జాస్ట్ అవుతారు. వాళ్ళని నేను మళ్ళీ ఫీల్డ్ లో పెడతాను. ఈ సమయంలో వాలంటరీగానే ఈ స్కూల్ కి, అంటే రామ్తా ఎన్లైటన్మెంట్ స్కూల్ కి వాళ్ళు వాలంటరీగా స్టూడెంట్స్ వర్క్ చేయడానికి వస్తారు అని తెలియజేస్తున్నారు. వాలంటీర్ మీన్స్ వాంట్, సరెండర్ టు ద వాంట్. ఆ యొక్క కోరికకి సరెండర్ అవ్వటం ఏంటి? ఒక సంకల్పానికి, ఒక దైవానికి, ఒక కమిట్మెంట్ తో సరెండర్ అవి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చాయిసెస్ ఉన్నా, ఎన్ని కమిట్మెంట్ తోటి ఆ యొక్క స్కూల్ కి వచ్చి ఆ స్కూల్లో వాలంటరీగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు రామ్తా. నువ్వు దేని మీదైనా దృష్టి సారించినట్లయితే, ఒక ఐటమ్ మీద కానీ, ఒక మ్యూజిక్ మీద కానీ, మ్యాజిక్ మీద కానీ, దేని మీదైనా నువ్వు ఒక కాంటెంప్లేట్ అంటే ఒక ధ్యానించినట్లయితే, దాని మీద ఫోకస్ చేసినట్లయితే, కొంతమందికి ఎందుకు ఫోకస్ కుదరదు అనంటే, ఎవరైతే స్ట్రగుల్ ఫీల్ అవుతారో, ఎవరైతే అసంతృప్తితో ఉంటారో, వాళ్ళు ఈ గ్రేట్ వర్క్ లో, ఈ సత్యం కోసం చేసే చారిటబుల్ యాక్ట్ లో వాళ్ళు సరెండర్ కాకపోవడం వల్ల, ఒక డిస్బిలీఫ్ వల్ల, సరైన నమ్మకం లేకపోవడం వల్ల వాళ్ళు ఒక డిఫరెంట్ గా తయారవుతారు. కానీ those who manifest the most overtly have the sweetest surrender of all. They are charitable entities. కొంతమంది ప్రత్యేకంగా నేను ఏ విధమైన క్లాస్ అందించానో దాని ప్రకారంగా తెల్లవారుజామున లేచి మేనిఫెస్ట్ చేస్తారు. వారే చారిటబుల్ ఎంటిటీస్.
ధార్మికమైన వ్యక్తులు అని అర్థం. They volunteer when they sit and focus and learn. They do so not because they have to, but because they want to. It is their calling. Then the charitable work is created from their God for them to experience. ఈ చారిటబుల్ వర్క్ అనేది వారు వాళ్ళ యొక్క ఆత్మ నుంచి, వాళ్ళ దైవం నుంచి చేస్తారు, అనుభూతి కొరకు చేస్తారు. And that is why it comes easily to them. If you are struggling in your focus, if you are struggling in your manifestation, అంటే అర్థం ఏంటంటే, మీరు స్ట్రగుల్ అవుతున్నారు అంటే అర్థం ఏంటి అంటే, ఈ యొక్క ఫోకస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే అర్థం ఏంటి అంటే, నాట్ వాలంటరింగ్, మీరు ఇష్టపూర్తిగా చేయడం లేదు. యు ఆర్ నాట్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు డూ ఇట్ అని చెప్తున్నారు. You are here to define yourself outside of matter. The key of this teaching in this school is that your consciousness creates your reality. నీ చైతన్యమే, నీ చైతన్య శక్తుల కలయికే రియాలిటీగా, వాస్తవంగా రూపుదిద్దుకుంటుంది. నీ యొక్క ఇంప్రిజన్మెంట్ కానీ, అంటే నీకు నువ్వే శిక్ష వేసుకోవడం కానీ, నీ యొక్క కొరతలు కానీ, ప్రతిదీ కూడా యు హ్యావ్ దట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ టేబుల్ ఈజ్ వాట్ యు హ్యావ్ క్రియేటెడ్. నువ్వు నీ టేబుల్ మీద నువ్వు క్రియేట్ చేసుకున్నవే నీ జీవితంలో జరుగుతున్నాయి. యు జస్ట్ కాంట్ లర్న్ until you have surrendered to learn. ఈ పదాన్ని పదే 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 అంతా ఎందుకు చెప్తున్నారు అంటే, ఏదైతే సబ్జెక్ట్ లో మనము రామ్తా జ్ఞానం తెలుసుకోవాలి అనుకుంటే, ఆ జ్ఞానాన్ని ఈ క్షణంలో శ్రద్ధగా సరెండర్ అయి, ఈ క్షణాన్ని అప్పగించి, మన ఆత్మ నుంచి ఈ జ్ఞానాన్ని నాకు అందాలి, ఈ జ్ఞానం ఎంత ఉందో అది నాకు అందేలా చేయి తండ్రి అని ఎప్పుడైతే కోరుకుంటామో, అప్పుడు మనకు అది అందేలా జరుగుతుంది. అది ఒక లాఫ్టియస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ అని చెప్పి అంటున్నారు. ఐ వాలంటీర్ మై లైఫ్ ఫర్ ద లాఫ్టియస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్. ఈ యొక్క ప్రధానమైన సూత్రానికి, రామ్తా గారు ఇచ్చిన అద్భుతమైన జ్ఞానానికి నేను సరెండర్ అయ్యాను అంటేనే అది మీకు అందుతుంది అని చెప్తున్నారు. వాలంటీర్ ఎలా ఉంటారంటే, ద వాలంటీర్ షోన్ మెర్సీ, tolerance, love, and extended life. Volunteers have radiant health and the principles of knowing. They have a joy that sings from their being because they have volunteered their life. ఎలా ఉంటారంటే, నేను రామ్తా గారి శిష్యులైన మైక్ గారిని చూశాను. వారి యొక్క సబ్మిసివ్నెస్ ఎంత అద్భుతంగా ఉంది అంటే, చాలా చాలా ప్రేమగా, టాలరెంట్ గా, ఇవన్నీ ఇక్కడ చెప్పిన పదాలు ప్రతిదీ వారికి వర్తిస్తాయి. అంత సబ్మిసివ్ గా ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ డిసిప్లిన్ ని మనకు అందించారు ఆ రోజు. అంత మనలో అంత చేంజ్ రావాలి, అంత ప్రేమ రావాలి, అన్కండిషనల్ లవ్ కావాలి. అలా ఉన్నప్పుడే మనం ఆ జ్ఞానంతో నిండిపోయి, జ్ఞానమే మనముగా, దైవమే నిండిపోయినట్లుగా అలా తయారవుతాం. ఏమంటారంటే, ఇఫ్ అన్ ఎంటిటీ సిట్స్ ఫర్ 53 years in the lotus position, contemplating its misspent youth, he will have relieved his life for another 53 years. That is boring and monotone. However, if the volunteer in the principle of great work and focuses for 53 years, their focus will be upon pushing the boundaries that enclose them. Their focus is to break through, and one fine morning they will break through. తండ్రి ఏం చెప్తున్నారంటే, మనము 53 ఏళ్ల కాలం లైఫ్ అంతా దానికి పెట్టి
పూర్తిగా మన యవ్వనాన్ని టోటల్ గా అన్నిటినీ కూడా వదిలేసుకొని పూర్తిగా మిమ్మల్ని ధ్యానంలో కూర్చోమని నేను చెప్పడం లేదు. అది ఒక విధమైన బోర్ అయిన విషయమే. కానీ ఈ యొక్క గ్రేట్ వర్క్ లో గనక సత్యం తెలుసుకుంటే, ఫోకస్ చేయడం తెలుసుకుంటే, మీరు ఇన్ని సంవత్సరాల్లో చేయవలసింది పరిమిత కాలంలో, తక్కువ కాలంలో మీరు అనుకున్నది సాధిస్తారు అని బ్రేక్ త్రూ చేస్తారు. ఏదైతే బాక్స్ ఉందో మన మైండ్ లో మనకు తెలియకుండా అడ్డగిస్తున్న బాక్స్ ఉందో ఆ బాక్స్ బ్రేక్ త్రూ చేసి మీరు మీ బ్రెయిన్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. హయ్యర్ లెవెల్ మాస్టర్ గా ఎదగడానికి ప్రయత్నం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పటిదాకా సరెండర్ అనే పాయింట్ ని ఎక్కువగా స్ట్రెస్ చేసి రామ్తా గారు ఎందుకు చెప్పారంటే, ఎప్పుడైతే సరెండర్ అయ్యాము అనుకుంటేనే మనలో ఉన్న మైండ్ సెట్ ని మార్చుకోవడానికి సాధ్యపడుతుంది. లేకపోతే మనకు తెలియకుండా మనం ఒక గ్రిడ్ లో, ఒక బాక్స్ లో ఉండిపోతాం. ఆ బాక్స్ ని బ్రేక్ త్రూ చేసి మన బ్రెయిన్, మై మైండ్ ఈస్ ఓపెన్, మై బ్రెయిన్ ఈస్ ఓపెన్, ఓపెన్ గా ఉండి ఆ జ్ఞానాన్ని కురవటానికి, ఆ జ్ఞానం మన మస్తిష్కంలోకి ప్రవహించటానికి వి మస్ట్ బి రెడీ. మనం రెడీగా ఉండాలి. ఎప్పుడైతే మనము మన బ్రెయిన్ హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి స్టార్ట్ చేస్తుందో, వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందో, అప్పుడు లాఫ్టీ థాట్స్, అద్భుతమైన ఆలోచనలు మనలోకి రావటం జరుగుతుంది అని చెప్తున్నారు రామ్ గారు. ఈ పాయింట్ కూడా, ద హ్యూమన్ బీయింగ్స్ యాక్సెస్ టు ఇట్స్ ఓన్ ఇమ్మోర్టాలిటీ హ్యాస్ బీన్ బ్లాక్. మనిషి తనకు తెలియకుండానే తాను అమరత్వాన్ని కూడా బ్లాక్ చేసుకున్నారు. మానవుడు అతని దూర జ్ఞాపక శక్తిని, శాశ్వతత్వాన్ని బ్లాక్ చేసుకున్నాడు. ఒక జంతువు గుహలో ఉన్నట్లు మనిషి జీవిస్తున్నాడు. ఆ గుహ తన తెలివితేటలతో తయారు చేసుకున్నది. మానవులు ట్రాజిక్ టీచర్స్ లాంటి వాళ్ళు. ట్రాజడీ పూర్తయ్యే టైం చిన్న సింపుల్ రహస్యాలు వారి రిలీఫ్ కొరకు బయటకు వస్తాయి. ఇది ప్లేన్ ఆఫ్ డిమాన్స్ట్రేషన్ కర్మం అని తెలుసా? మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో తెలుసా? ఈ శరీరానికి బదులుగా నీ సెల్ఫ్ ని, నీ స్వయాన్ని గురించి తెలుసుకోవడానికే తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఈ జన్మలోనైనా నా ఆత్మ శక్తిని వినియోగించుకోవడానికి ఈ శరీరం ఉపయోగపడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ ఆత్మ. ప్రతి ఆత్మ దాదాపు ఒక్కొక్కరు 60,000, 70,000, 1,00,000 జన్మలు ఎత్తి ఉంటాము. ఇన్ని జన్మలలోనూ పుట్టటం, పెరగటం, కార్యక్రమాలు కానిచ్చి చనిపోవడం, అంతే తప్ప మన మస్తిష్కంలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని ఉపయోగించుకోవనలేదు. ఎప్పుడు ఇది లాస్ట్ అద్భుతమైన అవకాశం. ఎవరు అయితే ఈ వీడియోని వింటున్నారో, ఈ క్లాసులు వింటున్నారో, రామ్తా గారి జ్ఞానాన్ని పట్టుకోవాలి. బిహోల్డ్ ద గాడ్ అంటారు రామ్తా. బిహోల్డ్ ద గాడ్. నీ లోపల ఉన్న దైవాన్ని పట్టుకో. ఎప్పుడైతే నీ గతాన్ని పూర్తిగా తీసేసి ప్రెసెంట్ లో ఉండు, ప్రస్తుతంలో ఉండు. ఎప్పుడైతే ప్రస్తుతంలో ఉండి నీవుగా నీ ఉనికి స్థితిలో నువ్వుంటూ ఏ జ్ఞానం నీకు అందాలో ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తూ మనిషి పరంగా డిసిప్లిన్స్, రామ్తా గారు మన పర్సనాలిటీ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కొన్ని డిసిప్లిన్స్ తయారు చేశారు. ఆ డిసిప్లిన్స్ ని పాటిస్తూ లివ్ ఇన్ ద ప్రెసెంట్, ఈ ప్రెసెంట్ లో ఆనందంగా జీవించమని చెబుతున్నారు తను. దీనికోసం మనం
ఏ కష్టాలు పడతారు. జ్ఞానం మన లోపలికి రావడానికి యాక్సెప్ట్ చేస్తే చాలు. అద్భుతమైన రామ్తా జ్ఞానాన్ని, ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని, మీకు సంబంధించిన జ్ఞానాన్ని మీరు వినడానికి యాక్సెప్ట్ చేస్తే చాలు. ఇందుకు ఎటువంటి లిమిటేషన్స్ పెట్టుకోకండి, ఎటువంటి బ్లాక్లు అడ్డుపడకండి. ఇది చేస్తే నాకేమైతుందేమో, అది చేస్తే నాకేమైతుందేమో అనే ఆలోచనలు రానియకండి. దిస్ ఈజ్ నాట్ రిలీజియన్ టీచింగ్, దిస్ ఈజ్ ఓన్లీ సోల్ నాలెడ్జ్. ఇది ఆత్మ జ్ఞానము మాత్రమే. ఆత్మ జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం. బ్రహ్మ జ్ఞానం సాధారణంగా ఉన్న మామూలుగా జీవిస్తున్న మానవుణ్ణి దైవంగా మార్చే అద్భుతమైన జ్ఞానం బ్రహ్మ జ్ఞానం. ఈ బ్రహ్మ జ్ఞానం స్వీకరించటానికి నీ లోపల అంగీకారం కావాలి. ఎందుకంటే బికాజ్ యు ఆర్ గాడ్, నువ్వు దైవానివి కనుక నీ లోపల సాక్షాత్తు దైవం కాంతి రూపంలో ఉన్నారు కనుక నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే, నువ్వు కోరుకుంటేనే తప్ప ఈ జ్ఞానం నీ లోపలికి రాదు. ఎప్పుడు కోరుకుంటావయ్యా అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు. ఈ ప్రాబ్లం వచ్చింది, నేనేం చేయాలి అని బాధలు పడి దేవుడా 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 అని తిరిగి అనుకోకుండా ఈ జ్ఞానం టచ్ అవుతుంది. ఎలాగా? ఆ ఆత్మకు ఆ మెచ్యూరిటీ లెవెల్ వస్తే ఆటోమేటిక్ గా టచ్ అవుతుంది. మనకు శరీర పరంగా మనకేమి తెలియదు. కొంతమందికి 8 ఏళ్ళకి రావచ్చు ఈ జ్ఞానం, కొంతమందికి 18 ఏళ్ళకి రావచ్చు, కొంతమందికి 40 ఏళ్ళకి రావచ్చు, కొంతమందికి 70 ఏళ్ళకి రావచ్చు. అది ఏ ఏజ్ లో వచ్చింది అనేది కాదు. చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి ఆత్మ జ్ఞానం అందుతోంది అంటే అర్థం ఏంటంటే దే ఆర్ మెచ్యూర్డ్ సోల్స్. వారు పరిపూర్ణంగా ఎదిగిన ఆత్మస్వరూపాలు. వాళ్ళకి దాదాపు 1,00,000 జన్మలో అయిపోయి ఇక ఈ జన్మల్లో పూర్తిగా నా ఆత్మ జ్ఞానాన్ని నేను పొంది నా ఆత్మకు ఏది అందించాలో అది అందించాలి అని సత్సంకల్పంతో స్ట్రాంగ్ గా నిర్ణయించుకొని వచ్చిన ఆత్మలు చిన్న వయసులోనే వాళ్ళు చెప్పగలుగుతారు, ఈ జ్ఞానం గురించి వినగలుగుతారు, ఈ జ్ఞానంలోకి వస్తారు. What you know now, you did not know then. If you look back on then, which is now, what was then, you didn't know what you know now. Do you not consider this a worthy question? నీకు ఈ సబ్జెక్ట్ తెలియక ముందు నువ్వు ఎలా ఉన్నావో, ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత నువ్వెలా ఉన్నావు, నువ్వు కొంచెం ఆలోచిస్తే నీకు తెలుసు. ముఖ్యంగా అంతా ఏం చెప్తానంటే, యువర్ లైఫ్ ఈజ్ లైక్ ద స్కై ఎట్ నైట్. రాత్రిపూట ఆకాశం ఎలా ఉందో మీ జీవితం కూడా అదే విధంగా ఫిల్డ్ విత్ మిస్టరీ అండ్ సైలెన్స్ అండ్ అన్ ఆపర్చునిటీ. మనిషి జీవితం కూడా అలాగే కనిపిస్తుంది. మిస్టరీ, ఫిల్డ్ విత్ మిస్టరీగా కనిపిస్తుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, అనేక అవకాశాలు ఎదురుగా ఉంటాయి. Every light possesses itself an unknown adventure and quietly beckons your gaze in its direction. When I looked at the sky at night, I thought I was looking in God's treasure trove. నేను ఎప్పుడైతే ఆ యొక్క ఆకాశం వైపు చూశానో, భగవంతుడి నిధి భాండాగారం లాగా కనిపిస్తుంది అంటారా. When I looked at the sky at night, I thought I was looking in God's treasure trove.
So vast and so beautiful was the sky in those days. ఎంతో విశాలంగా చాలా అందంగా కనిపించేది ఆకాశం ఆ రోజుల్లో. It taught me that if I focused on this direction, I was narrowed and missed all of the other directions. నేను ఈ విధంగా ఫోకస్ చేయటం స్టార్ట్ చేస్తే మిగతా డైరెక్షన్లన్నీ కూడా పోయి ఒక డైరెక్షన్ లోకి నేను వచ్చాను అని చెప్పి ఆ నేరోగా పోయి నేను సరైన డైరెక్షన్ లోకి వచ్చాను అని చెప్పి చెప్తున్నారు. ఐ రియలైజ్ దట్ దిస్ వాజ్ అన్ అన్స్పోకెన్ టీచింగ్ అబౌట్ మై లైఫ్ and therefore I engulfed the whole of the sky beyond the North Star. ఇంకోటి ఏమంటున్నారంటే, so my sleepy little human beings, when I pose this riddle your way, I am getting you to bounce out of logic into the mystical. ఓ నిద్రపోతున్న మానవులారా, మిమ్మల్ని ఈ యొక్క వే నుంచి మార్చటానికి ఐఎమ్ గెటింగ్ యూ టు బౌన్స్ అవుట్ ఆఫ్ లాజిక్ ఇన్ టు ద మిస్టికల్. లీవ్ ద లాజిక్ బ్రెయిన్, క్యాచ్ ద మ్యాజిక్. అంటే ఆ మ్యాజిక్ ని పట్టుకోండి, లాజిక్ ని తీయకండి అని చెప్తారు రామ్ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టు ఫార్వర్డ్ యువర్ మైండ్ ఇన్ టు ద అన్హర్డ్ ఆఫ్. అస్సలు ఏమీ తెలియని మైండ్ ను కూడా నేను ఫార్వర్డ్ గా అంటే అద్భుతమైన జ్ఞానంతో నింపగలను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టు కీప్ అప్ విత్ మై థాట్. నా థాట్ తోటి ఆ యొక్క జ్ఞానంతో అందించగలుగుతాను వారిని, ఆ యొక్క మైండ్ ని అని చెప్తున్నారు. అండ్ బై డూయింగ్ సో యూ హ్యావ్ టు హ్యావ్ ద సేమ్ థాట్. నాలో ఏదైతే ఉందో అది నీలోకి ఆ థాట్ గా వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ థాట్ అండ్ యువర్ అటెన్షన్ ఈస్ ఫోకస్డ్ ఇన్ దట్ డైరెక్షన్, then it is the thought whose destiny must come to pass in your life. ఎప్పుడైతే నేను పెట్టిన థాట్ నీలోకి వచ్చిందో అప్పుడు నీ అటెన్షన్, ఈ ఫోకస్ అంతా కూడా ఆ యొక్క థాట్ మీదకే వచ్చి నీకు ఎవరికైతే ఈ జ్ఞానమే డెస్టినీగా కోరుకుంటారో వారిలోకి ఈ థాట్ వెళ్తుంది అని చెప్తున్నారు. I will give you music and I want everyone to participate. I will show you how magic works in consciousness without time. కాలం అనేది లేకుండా నీ యొక్క కాన్షియస్నెస్ తో, నీ చైతన్యంతో నువ్వు ఎటువంటి అద్భుతాలు చేస్తావో నీకు చూపిస్తాను. ఈ యొక్క గ్రేట్ వర్క్ లో, ఈ యొక్క సత్యం కోసం, ఈ జ్ఞానం కోసం చేసే ఈ గ్రేట్ వర్క్ లో నువ్వు పార్టిసిపేట్ అవ్వు అని చెప్తున్నారు. When you start focusing on the end of next year, which your logical mind says hasn't even really begun, నీ యొక్క లాజికల్ మైండ్ అంటదిట, ఈయన వచ్చే సంవత్సరం నాటిది రాయమని అంటున్నారు, మరి రాస్తే ఇది అవుతుందా అని చెప్పేసి అపనమ్మకంగా మాట్లాడు. మన పర్సనాలిటీ అలా మాట్లాడిస్తుంది. If you focus on its end, you will know the journey of where you have trod and what you have accomplished. You will know it. మీరు ఒక పేపర్ తీసుకొని రాబోయే సంవత్సరం ఏం జరగాలి అని అనుకుంటున్నారు రాయండి. అది గుర్తుంచుకోండి, తప్పకుండా జరుగుతుంది. నీకు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏం మార్పు వచ్చిందో తెలుస్తుంది అని చెప్తున్నారు. యు మే పుట్ యువర్ బ్లైండర్స్ ఆన్ అండ్ ఫోకస్. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనండి. నేను మీకు ఎరుకలో ఉండి కాలంతో సంబంధం లేకుండా ఎలా మ్యాజిక్ జరుగుతుందో చూపిస్తాను అంటున్నారు. నీవు ఎప్పుడైతే తదుపరి సంవత్సరం ముగింపు వరకు నీవు ఫోకస్ స్టాప్ చేస్తావో నీ లాజికల్ మైండ్ ఇది నిజమేనా, ఇది జరుగుతుందా అసలు
అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఫోకస్ స్టార్ట్ చేస్తావో, నీ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది, నీవు దేనిలో ఎక్స్పర్ట్ అయ్యావో నీకు తెలుస్తుంది. అందుకే నేను వ్రాయమని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఏం సంకల్పించాలనుకుంటున్నారో ఒక బుక్ లో, ఒక వైట్ పేపర్ మీద డేట్ వేసి, నెంబర్ వేసి, చక్కగా ఏ వయసులో ఉన్నవారైనా సరే ఏం కావాలో అది ఆ కోరికను రాయండి. నీ విజన్ లో ఏ మ్యాటర్ లేకపోయినా, నీ ముందుకు ఏది వస్తుందో, నీ మైండ్ లోకి ఏది వస్తుందో అది రాయండి. ఒక ప్రత్యేకమైన వ్యూ వస్తుంది. మానవుడు తన స్వదుఖాన్ని, తన అంధత్వం వల్ల, తన పరిమితుల వల్ల, తనకు తాను తనపై విధించుకునే శిక్ష వల్ల పొందుతున్నాడు. ప్రకృతితో అనుసంధానం అవటం వల్ల అద్భుతాలను సృష్టించగలడు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక చెట్టు వింటర్ లో అది స్ప్రింగ్ గురించి, వసంతం గురించి కలలుగని డ్రీమ్ చేసి, ఆ చెట్టు పచ్చని చెట్టుతో వసంతం వచ్చేసరికి పూలు పూసి పచ్చని ఆకులతో చెట్టు చిగురిస్తుంది. అది చెట్టు కలలు కంటుంది, డ్రీమ్ సృష్టించుకుంటుంది, నెక్స్ట్ స్టేజ్ ని తను సృష్టించుకుంటుంది. ఒక గొంగళి పురుగు తన శరీరాన్ని, తన యొక్క ఆ గొంగళి ఆకారంలో ఉన్న రూపాన్ని మొత్తాన్ని తీసేసి తాను ఒక సీతాకొక చిలుకలా తయారయ్యింది అంటే, ఆ యొక్క గొంగళి పురుగు కూడా అందంగా చిలకల అందంగా ఉండాలని, గాలిలో ఎగరాలని తాను కలగనడం వల్లనే. స్లంబరింగ్ ఇన్ ఎ డ్రీమ్ ఆఫ్ లాంగ్ థాట్, స్లీపింగ్ బ్యూటీ. స్లంబరింగ్ అంటే స్లీపింగ్ బ్యూటీ. ప్రకృతి మొత్తం ఇదే సత్యాన్ని పాటిస్తోంది. ప్రకృతి అంతా ఇదే పాటిస్తోంది. ఒక మనిషి మాత్రమే పాటించటం లేదు. నీవు నీ కళ్ళతో గమనించినట్లయితే ప్రకృతి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. వింటర్ లో ఉన్న చెట్టును చూసి, స్ప్రింగ్ లో మారిపోయిన చెట్టును చూసి ఆశ్చర్యపోతాం మనం. ఏంటి అప్పుడు ఇలా ఉంది, ఆకులన్నీ పోయి ఇట్లా ఉంది, ఇప్పుడు చూడు ఎంత చక్కగా నిండుగా ఆకులు వచ్చాయి అని ఆశ్చర్యపోతాం. ఈ క్యాటర్ పిల్లర్ బటర్ఫ్లైగా మారటం చూసి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఒక మామూలు పురుగు తన శరీరాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అద్భుతమైన అందమైన సీతాకోక చిలుకగా, బటర్ఫ్లైగా ఆనందంగా స్వేచ్ఛగా ఎగురుకోగలుగుతోంది అంటే ఈ ప్రకృతిలో జరిగే ఈ అద్భుతమైన మ్యాజిక్ గురించి ఈ RSC లో మేము తెలియజేస్తాము. ఈ రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లో మేము తెలియజేస్తాము. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ రాబోయే సంవత్సరాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల మీరు ప్రకృతితో ఏకమైపోతారు. ప్రకృతి న్యాయానికి వ్యతిరేకంగా వెళ్ళలేరు. నిజంగా మీరు మీలో లీనమైపోతారు. నీవలా తయారవడమే ప్రకృతి యొక్క ప్రధాన సూత్రం. అందుకే ప్రతి మనిషి తన గురించి, తన ఇంటి గురించే కాకుండా ప్రకృతిని అబ్జర్వ్ చేయగలగాలి. ప్రకృతిని అబ్జర్వ్ చేస్తేనే మనము కూడా ఎలా ఉండాలి, ఎలా ఆనందంగా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. మన ధార్మికమైన చర్య ఏంటి అంటే, ప్రస్తుతం నీవు ఈ క్షణాన్ని ఒక విద్యార్థిగా డెడికేట్ చేయాలి. ఎవరైతే ఈ జ్ఞానం పట్ల శ్రద్ధ, క్రమశిక్షణ ఉంటుందో
వారు వారి మైండ్ ని, వారి కాలాన్ని, వారి స్పేస్ ను ప్రకృతికి అనుసంధానం చేస్తూ ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ప్రపంచమంతా కూడా పక్షులు, జంతువులు ప్రశాంతంగా రాత్రి తిరుగుతున్నాయి. నీవు ప్రపంచంలో ఉన్న, ప్రకృతిలో ఉన్న పక్షులు, జంతువులు, బటర్ఫ్లైస్ వలె రాబోయే సంవత్సరాన్ని విజువలైజ్ చేసుకోవటం లేదు, డ్రీమ్ చేయటం లేదు. కానీ నీవు ఈ ప్రకృతి సహజత్వాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే మేము చేశాము. మీరు కూడా ప్రకృతి శాస్త్రంలో ఒక్కరుగా ఉన్నారు. మీలో ఎవరైతే పరిపూర్ణంగా సరెండర్ అవుతారో వారు శక్తివంతమైన చైతన్యంతో అమరత్వాన్ని అందుకుంటారు. ఎవరైతే పరిపూర్ణంగా సరెండర్ అవుతారో వారి శక్తివంతమైన చైతన్యంతో అమరత్వాన్ని అందుకుంటారు. ఈ ట్రైనింగ్ లేకపోతే మీ యొక్క పనికిరాని కోపము, మీలో ఉన్న అన్నోన్ గాడ్ను, ఈ యొక్క జ్ఞానానికి సంబంధించిన ట్రైనింగ్ లేకపోతే మీ యొక్క పనికిరాని కోపము, పనికిరాని అసహనం, ఈ మనిషి మానవుడిలో ఉండే ఈ కోపము, అసహనము మనలోనే ఉన్న అద్భుతమైన గాడ్ను, దైవాన్ని, అద్భుతమైన సమృద్ధి అయిన జ్ఞానమును, మన వెనుకనే నిండుగా ఉన్న ఈ యొక్క జ్ఞానాన్ని, మనలోని దైవాన్ని తెలుసుకోనియదు. కనుక ముందు మనముగా మారాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ సెట్, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఎలా వస్తుంది మాస్టర్? కేవలం ఈ జ్ఞానాన్ని వినడం ద్వారా, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా, ఈ జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా. చెప్పేది ఒక మాట చెప్పి మాట్లాడేటప్పుడు వేరే మాట్లాడితే ఈజ్ అబ్జర్వింగ్ యూ. నీలో ఉన్న దైవం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. కనుక నువ్వు ఏం చెప్తున్నావో అదే చెయ్యాలి. నువ్వు చెయ్యలేకపోతే తండ్రిని గుర్తు తెచ్చుకొని, తండ్రి ఈ యొక్క చారిటబుల్ యాక్ట్, ధార్మికమైన చర్య, ధార్మికంగా నేను ఉండేలా చెయ్యి, నన్ను నాకు ఈ జ్ఞానంతో నిండుగా ఉండేలా చెయ్యి. ఈ జన్మలో నాకు ఎంత జ్ఞానం అందాలో అంత నాకు అందేలా చెయ్యి తండ్రి అని ఆ యొక్క నీలోనే ఉన్న, నీకు తెలియకుండా నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఆ దైవాన్ని కోరుకోండి. నీ యొక్క శరీర అందాల కొరకు మాత్రమే బానిసాయి ఖైదు చేయబడి నీ అవసరాల కొరకు మాత్రమే పని చేస్తున్నావు. మనిషి వాస్తవంగా కావలసిన అవసరాలు, పనులు ఉంటాయి, చెయ్యొద్దని అనరు. కానీ నీలో ఉన్న భగవత్ తత్వాన్ని మరచిపోకుండా నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అని ఉద్దేశం. ఒక చెట్టు చేసే మ్యాజిక్ ని ధ్యానించు. అది ఒక కొత్త ధనాన్ని స్ప్రింగ్ లో ఎలా తెచ్చుకుంటుందో ధ్యానించు. ఆ చెట్టు మూలం ఎలా వచ్చిందో, దాని గ్రోత్, దాని శాశ్వతత్వం గురించి దాని మీద నీవు కొంత సమయం వెచ్చించి ధ్యానించు. నీకు సత్యం చెప్పాలని ఎవరు ఆలోచిస్తారు? నిన్ను క్రమ పద్ధతిలో మేల్కొల్పి సత్యాన్ని బోధపరచాలని ఎవరు ఆలోచిస్తారనుకుంటున్నావు? ప్రకృతి సహజత్వం తప్ప నీకెవరు టీచ్ చేసేవారు లేరు. ఎందుకంటే అదే జీవితం. పనికి రాని విషయాల గురించి వారు బోధించరు. వారు కేవలం వేరే వారి పదాలను ఇమిటేట్ చెయ్యరు, నీ కోసం గుర్తు చెయ్యరు. మాస్టర్స్ నీవు నేర్చుకోవడానికి భవిష్యత్తు గురించి మాట్లాడతారని అనుకుంటున్నావు. ఎలా చెప్తారని అనుకుంటున్నావు? అద్భుతమైన భవిష్యత్తును క్రియేట్ చేసుకోవాలంటే నీవు ఎలాంటి మ్యాజిక్ చేయాలి?
ఒక వ్యక్తి నిమిషాలతో సహా ఖచ్చితంగా సంవత్సరం భవిష్యత్తు ఎలా చెప్పగలరు అనుకుంటున్నావు? ఎందుకంటే వారి వారి చైతన్యంతో ప్రధాన సూత్రం ద్వారా కలను కంటారు, సృష్టిస్తారు. నీవు జీవించే ఉన్నావు, కానీ ప్రకృతి చేసే నీవు జీవించే ఉన్నావు, యు ఆర్ అలైవ్. కానీ ప్రకృతి చేసే సహజమైన చర్యలో మరణించి ఉన్నావు, యు ఆర్ డెడ్ అని చెప్తున్నారు అంతా. ముందుగా సంవత్సరాన్ని ఎలా క్రియేట్ చేస్తున్నావు? నువ్వు రాబోయే సంవత్సరాన్ని ఎలా క్రియేట్ చేస్తున్నావు గుర్తు తెచ్చుకో. తాగి మత్తులో, వ్యక్తిత్వపు మోజులో అబద్ధాలు చెబుతూ, డాన్సులు చేస్తూ, పార్టీలు, అరపులు, కేకలతో అదే కొత్త సంవత్సరానికి అలా స్వాగతం చెప్తున్నారు. కాలాన్ని సెలబ్రేట్ చేయండి, కానీ ఒక మెజిషియన్ గా మాత్రమే, ఒక ఫూల్ లాగా కాదు అని చెప్పి. నేను ఎందుకు మీ మైండ్ లో నన్ను ఫాలో అవ్వమని చెప్తున్నాను? గతము భవిష్యత్తును గుర్తిస్తుందా? గతము భవిష్యత్తు ఒక యూనిట్ లా ప్రస్తుతంలో ఉన్నాయా? అన్ని నక్షత్రాలు ఒకేసారి కనబడతాయా? టైమ్ అండ్ స్పేస్ ఆర్ ఫిల్డ్ విత్ predetermination but from an ignorant point of view. టైము స్పేస్ అంటే కాలము దూరము రెండు ముందుగానే, కాలము దూరము ఫిల్ అయి ఉన్నాయి, ముందుగానే ఎస్టాబ్లిష్ అయ్యి, డిసైడ్ అయ్యి, అడ్వాన్స్ గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అని ఇగ్నోరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించుకుంటారు. జ్ఞానము అనేది తెలియని వారు మాత్రమే ఆలోచిస్తారు. కేవలం అజ్ఞానపు అంధకార ఆలోచన పరిధి నుండి చూస్తే కాలము దూరము ముందుగానే డిసైడ్ చేయబడ్డాయని అనిపిస్తుంది. మన చైతన్యం యొక్క శక్తి వల్లనే భవిష్యత్ ప్రయాణము మరి గతంలోనికి ప్రయాణము తీసుకోబడతాయి. మన బుద్ధి తెలివితేటల వల్ల కాదు. అది చైతన్యము యొక్క శక్తి వల్లనే, నీలో ఉన్న దైవం యొక్క శక్తి వల్లనే, నీ దైవం వల్లనే, నీ గుండా వచ్చే ఆలోచన వల్లనే నీ నాలుక మాట్లాడుతోంది. నాకు చూపించు, నన్ను చూడని, నేనెప్పుడూ ఉన్నాను అని నీ లోపల నుండే వస్తాయి మాటలు. అందుకే ప్రస్తుతం ఉన్న కాలంతో అనుసంధానం కావాలి, ఏకం కావాలి. ప్రస్తుతంలో ఏమి ఉంది? నీవు బాధలో ఉన్నావు అనుకో, బాధకే ఎక్కువ టైం ఎక్స్పాండ్ చేస్తున్నావు. కానీ దానికి బదులుగా ఆ బాధని పక్కకు తోసేయి. దానికి బదులుగా బాధని పక్కకు డెలిట్ చేయి, బాధను డెలిట్ చేసి మనకు ఏం కావాలో దాని మీద ఫోకస్ చేయండి. నీ ఇన్వర్డ్ విజన్ పెంచండి, నీలోని ఫైర్ ని ఫోకస్ చేయండి, నీలో ఉన్న అద్భుతమైన శక్తిని ఫోకస్ చేయండి. మనిషి ప్రస్తుత పరిస్థితుల్లో అలా అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ విషయాల మీద నీ చైతన్యాన్ని నిలిపినట్లయితే నీ ముందుగల కాలమే నీ స్థితిని మారుస్తుంది. ఏదైతే అలసిపోవటం, పరిమితత్వం, జబ్బున పడటం, టైర్డ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా ఈ సిచ్యుయేషన్స్ అన్ని మారిపోతాయి. The sameness of being is age and lethargy. The sameness of being which is sensual, physical and the structure of the money. నీవు కాలం గురించి ఆలోచిస్తే ప్రస్తుతం కాలం మాత్రమే ఉంటుంది. అప్పుడు పరిమితులకు లోబడిపోయి ఉంటావు. డ్రీమ్ అనే ఆర్ట్ నేర్చుకోలేవు. కలగనడం అనే ఆర్ట్ ని నువ్వు నేర్చుకోలేవు. ఒక పురుగు, ఒక చిన్ని పురుగు పైకి ఓరియంటల్ ఫ్యాన్ దాకా ఎగరగలుగుతుంది. అది ఎలాంటి విద్యతో అలా మారుతుందో తెలుసుకుంటే, నీవు కూడా, మానవుడు కూడా తన స్పిరిట్, తన ఆత్మ గురించి ఆలోచిస్తే ఈ బాడీ నుండి లెవిటేట్ కాగలడు. ద గ్రేట్ వర్క్ సీల్డ్ అండర్ ద పెంటగ్రామ్. అయితే పెంటగ్రామ్ అనే
ఒక సింబల్ గురించి చెప్పారు రామ్తా. ఇందులో ఏంటి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక సింబల్ ఉండి ఉంటుంది, దానికి అదే శక్తి అధికారము కలిగి ఉంటుంది. ఆ సింబల్ అంటేనే జ్ఞానం, అనగా మానవ అభిప్రాయాలకు ఉన్నతంగా ఉంటుంది. మానవుడే తయారు చేసిన ఒక షీల్డ్ అది. యాక్సెంచుయేట్స్ మేక్ మోర్ నోటిసబుల్ ఆర్ ప్రామినెంట్. ఈ వర్క్ సీల్ చేయబోతున్నాం. ఇప్పుడు సపోజ్ మనము ఏదైనా ఒక పని కావాలి అనుకున్నాం అనుకోండి, ఆ పనిని ఏం కావాలనుకుంటున్నామో అది రాసుకోవాలి. దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని దాని మీద ఈ 5 పాయింటెడ్ పెంటగ్రామ్ అంటే ఏ 5 పాయింటెడ్ స్టార్ ఇలా ఉంటుంది. ఈ స్టార్ ఇలా ఉంటుంది. 5 పాయింటెడ్ 3, 4, 5. ఈ 5 పాయింటెడ్ స్టార్ that is formed by drawing a continuous line in 5 straight segments. 5 segments తోటి 5 పాయింట్స్ తోటి ఒక నక్షత్రం లాగా ఉంటుంది. మనం ఏదైతే రాసుకున్నామో, ఏది జరగాలని కోరుకుంటున్నామో అది ఒక పేపర్ మీద రాసి దాని మీద ఈ సింబల్ ని వేయమని అంటున్నారు. ఇది మామూలుది అనుకోకండి, చాలా ముఖ్యమైనది. ఇది రక్షణ కూడా చేయగలుగుతుంది. ఇది లూసిఫర్ సైన్ కాదు, ఇది చాదస్తంతో ఆలోచించేది కాదు. దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ ఎవోకింగ్ సింబల్. ఈ యొక్క స్కూల్లో, ఈ రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ లో కూడా కొన్ని వస్తువుల మీద ఈ సింబల్ పెట్టి ఉంచాము అని చెప్తున్నారు రామ్తా. ఈ సింబల్ కింద వర్క్ జరుగుతుంది. ఆ సింబల్ కింద చేసే వర్క్ పూర్తిగా క్లారిటీగా ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది. మీరు ఏ పనులు కావాలనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాసి దాని మీద ఈ సింబల్ ని వెయ్యండి. ఈ సింబల్ ని 5 పాయింటెడ్ స్టార్ గా పెంటగ్రామ్ ఇది గనక వేసినట్లయితే మీరు అనుకున్న దానికి ఖచ్చితంగా మీకు ఆ వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ కు రక్షణగా ఈ సింబల్ ఉంటుంది అని తెలియజేస్తున్నారు. పెంటగ్రామ్ మానవుడు తయారు చేసిన సింబల్, కానీ దాన్ని చూస్తే ఒక స్టార్ కు తల, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నట్లు ఉంటుంది. కొంతమంది మీ సమాజంలో వ్యక్తులు స్టార్స్ గా పిలువబడతారు. వారి ఎంబ్లెమ్ కూడా పెంటగ్రామ్ గానే ఉంటుంది. దాని మీనింగ్ తెలియకపోయినా పెంటగ్రామ్ యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. The symbols power to the subconscious mind. Those in religious authority have gone to great lengths since the birth of one God and one religion. కానీ కొన్ని రిలీజియన్స్ లో, కొన్ని ప్లేసెస్ లో దీన్ని ఒక గాడ్కి, ఒక దైవానికి ప్రతీకగా వేస్తున్నారు. మనం ఇక్కడ సోల్ నాలెడ్జ్ చెప్తున్నాం కనుక ప్రత్యేకించి దీనికి దానికి అని చెప్పనవసరం లేదు. ఒక రిలీజియన్ లో ఒక గాడికి సింబల్ గా వేసుకుంటున్నారు, కానీ అది కాదు. ఆ పెంటగ్రామ్ అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. అది ఒక సింబల్, అది ఒక పవర్ఫుల్ సింబల్ అంటున్నారు రామ్తా గారు. ద గ్రేట్ వర్క్ సీల్డ్ అండర్ ద పెంటగ్రామ్. ఈ గ్రేట్ వర్క్ ఇలా పెంటగ్రామ్ తోటి సీల్ చేయబడింది అని చెప్తున్నారు. It means knowledge, transmutation. It means the height of human expression of human form, and it is a shield. ఇది అద్భుతమైన జ్ఞానానికి, చేంజ్ కి సంబంధించినది. హైట్, ఉన్నత మార్గంలో ఉన్న మానవుడి యొక్క అభిప్రాయాలను ఉన్నతంగా చేయడానికి మానవుడే తయారు చేసిన ఒక షీల్డ్ ఇది, ఈ పెంటగ్రాము. సో నౌ వీ హావ్ సీల్డ్ ద ఇయర్ టు కమ్ విత్ ఎ 5 పాయింటెడ్ స్టార్. రామ్తా ఏం చెప్తున్నారంటే రాబోయే సంవత్సరాలంతా కూడా మేము సీల్ చేసేస్తున్నాము ఈ యొక్క స్టార్ తో.
ఈ pentagram తో. That means that the subconscious mind acknowledges what it has created and gives right to its form. The pentagram means it surpasses the image. ఈ పెంటగ్రామ్ ని ఇలా చేయటం వల్ల అక్కడ ఇమేజ్ సర్పాస్ అవుతుంది, అంటే వ్యక్తిత్వం అనేది పోకడ ఉండదు అక్కడ. ఆ పవర్ఫుల్ సింబల్ వల్ల అక్కడ ఏదైతే రాసుకున్నారో అది అవుతాయి. So that we have put down, we have protected from corruption, protected from erosion. We have made what we have written sacred. మనం ఏదైతే రాసామో అది పవిత్రంగా జరుగుతుంది. అయితే ఈ సింబల్ వల్ల we have protected from corruption. కరప్షన్ నుంచి ప్రొటెక్ట్ చేయబడతాము. ఎరోజన్, బాంబు దాడులు ఇట్లాంటివి ఉంటాయి, వాటి నుంచి కూడా మనం రక్షించబడతాము అని చెప్తున్నారు. Perhaps one day all of you will wake up and realize that the most meager of things that you think and how you formulate them into words manifest. Perhaps you will understand that when you are put to the task of regeneration and recreation, you will find that it deserves an in-depth and serious thought on your heart. Now that we have sealed your dream with this shield and this protection, it as good as. So మీరు ఏదైతే సంకల్పం చేసుకుంటున్నారో, ఏ సంకల్పం అయితే ఈ రోజు పెడుతున్నాము అనుకుంటున్నారో, వారు ఒక పేపర్ మీద అది రాసుకొని ఆ సంకల్పం 5 point star పెంటగ్రామ్ ఈ రూపంలో మీరు సీల్ చేసి దాచి పెట్టుకోండి. మీ పని ఖచ్చితంగా అవుతుంది. ఇది మామూలు సింబల్ కాదు, ఇది పవర్ఫుల్ సింబల్ అని చెప్తున్నారు. To become the master of time, you must conquer the beast. అంటే మనము టైంని, కాలాన్ని అధిగమించి మాస్టర్ అవ్వాలి అంటే యు మస్ట్ కాంకర్ ద బీస్ట్. మనలో ఉన్న, మనకు తెలియకుండా ఒక బీస్ట్ ఉంది. ఆ బీస్ట్ ని కాంకర్ చేయాలి, అధిగమించాలి. నేను చాలా మందిని గమనిస్తున్నాను, నా పట్ల టీచింగ్ పట్ల చాలా ప్రేమతో ఉన్నారు. ఎందుకంటే టీచింగ్ నేను ఒక్కటే కనుక అంటున్నారు రామత. అయినా మీలో చిన్న బద్ధకం కనిపిస్తోంది. మీరు ఎటువంటి సంకల్పాలు చేయకపోవడం వలన, తెల్లవారుజామున ఫోకస్డ్ థాట్ తో చేయకపోవడం వలన సంభవాలు కాలేకపోతున్నాయి. చాలా మంది నాకు అది కాలేదు, ఇది కాలేదు అని అంటూ ఉండడం నేను గమనిస్తున్నాను. నాకు తెలుసు, కానీ ఎందుకు కావటం లేదంటే తప్పు నాది కాదు అంటున్నారు తండ్రి. కేవలం మీరు ఫోకస్ చేసి, అంటే ఈ మస్తిష్కంలో ఉన్న చెత్తని పూర్తిగా డెలీట్ చేసి జ్ఞానంతో ఈ మస్తిష్కాన్ని నింపుకొని, ఈ మస్తిష్కంలోని ప్రతి న్యూరాను ప్రేమతో, జ్ఞానంతో, శక్తితో నిండి ఉంది అని నింపుకొని, I am in 4th conscious level, I am in 5th conscious level, I am in 6th conscious level, I am God, I am God. ఈ రోజు నేను అందించిన జ్ఞానం అంతా ప్రతి ఒక్కరికి అందింది. అలా ప్రతి ఏ యొక్క సంకల్పాన్ని పెట్టుకోవాలన్నా ఆ విధంగా లోపల ఉన్న చెత్తను డెలీట్ చేసి మీరు ఆ యొక్క సంకల్పాన్ని మేనిఫెస్ట్ చేస్తారో అదే సంభవంగా, క్రియేట్ చేస్తారో అదే మేనిఫెస్ట్ అవుతుంది, సంభవంగా మారి తీరుతుంది. మై డే బిగిన్స్ యాజ్ ఐ క్రియేట్ ఇట్. నేను కూడా, అంటే రామతా గారు, జెజెడ్ నైట్ గారు కూడా తెల్లవారుజామున 3:30కి లేచి వారు క్రియేట్ చేసుకుంటారు. ఉదయాన్నే నైబర్హుడ్ వాక్ చేస్తారు, క్రియేట్ ఏ డే చేస్తారు, సిఎండి చేస్తారు. ఒక మనిషిగా మనమందరము ఏం చేయమని చెప్పారో అవన్నీ కూడా గురువైన
రామ్తా గారు ఉపయోగిస్తున్న శరీరంలో ఉన్న జిజెట్ నైట్ మేడం గారు ప్రతిదీ చేస్తున్నారు. అంటే వారే చేయగలిగింది మనము ఎంత వాళ్ళం. తప్పకుండా నేర్చుకుంటున్న స్టూడెంట్ గా ఉన్న మనం అంతగా దాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా మనము తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆర్ఎస్సి ద్వారా ఏవైతే మనకు డిసిప్లిన్స్ అందించారో ఆ డిసిప్లిన్స్ ను తప్పకుండా చెయ్యవలసిన అవసరం ఉన్నది. అదే విధంగా ఒక లిస్ట్ ఉంటుంది. ఇలా లిస్ట్ మన అల్లా బుక్స్ సార్ మీకు పెట్టి ఉంటారు మన బుక్ లో. ఖచ్చితంగా ఈ యొక్క లిస్ట్ ని మనము రెగ్యులర్ గా చెయ్యవలసిన అవసరం ఉంది. ఇందులో ఒక 150 పాయింట్స్ ఉంటాయి. అయినా సరే ప్రతిదీ కూడా ఐఎమ్ ప్లీజ్ కాన్షియస్నెస్ రియలైజ్ అంటే ఏంటంటే నాలో దివ్య చైతన్యం ఆవిర్భవించింది. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the all-wise, knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. My brain is open. I am in joy. I am in love. My consciousness is expanded. I am in super consciousness. I am master of energy. I am master of focus. I am master of remote view. I am immortal. I am abundant. I am unlimited. I am successful. I am wonderful. I surrender to my soul journey. I surrender to my God. I have always been radiantly healthy. I have always been fabulously wealthy. I have always been genius. I have always been a master in self-correction. ఈ విధంగా లిస్ట్ లో ఉన్న పాయింట్స్ లో ఓపిగ్గా శ్రద్ధగా స్లోగా అది ప్రతిదీ మీ మైండ్ లోకి వెళ్ళేట్టుగా వీలైతే ఒక 10 ఒక రోజు, ఒక 10 ఒక రోజు, ఒక 10 ఒక రోజు ఆ లిస్ట్ లోని పాయింట్స్ ను మీరు రెగ్యులర్ గా చేస్తే తెల్లవారుజామున లేవగానే ఈ రెగ్యులర్ గా ఈ లిస్ట్ ను ఎఫర్మేషన్స్ కనుక చేసినట్లయితే మీ యొక్క థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. మీ యొక్క శరీరాన్ని మీరు మార్చుకోగలుగుతారు. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మీ కుటుంబంలోని మీ కుటుంబ సభ్యులతో మీకు అనుకూలంగా చేసుకోగలుగుతారు. ఏ విషయాన్నైనా ఈ రోజు ప్రస్తుతం సమస్యగా ఉన్న కరోనాని సైతం ఆ యొక్క డిసీజ్ ని సైతం పూర్తిగా తీసివేయాలంటే అనారోగ్య స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ఈ జ్ఞానాన్ని అందుకుంటే మంచం నుంచి లేచి ఆ ఆత్మ బయటికి వెళ్లకుండా మళ్ళీ తిరిగి జీవితాన్ని పునః ప్రారంభించవచ్చని నేను వాగ్దాటిగా తెలియజేస్తున్నాను. రామ్తా సాక్షిగా తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఈ రామ్తా జ్ఞానాన్ని నేను శరీరాన్ని కాదు, మనస్సును కాదు, బుద్ధిని కాదు, నేను ఆత్మను అనే ఒక పాయింట్, ఒక ప్రధానమైన ఇంపార్టెంట్ అయిన పాయింట్ ను మనం ఇన్కల్కేట్ చేసుకొని ఎదుటి వారికి చెప్పగలగాలి. ఎవరి తరపునైనా అనారోగ్యంలో ఉండి ఉంటే వారికి కేవలం ఫోన్ ద్వారా అయినా ఈ మెసేజ్ ని చెప్పగలిగినట్లయితే వారు తప్పక లేచి బయటికి వస్తారు. వారి ముందు ఈ రామ్తా బుక్ ను కనీసం బుక్కును చదివినా చాలు, ఈ బుక్ లోని ఒక్క పార్ట్ చదివినా చాలు, వాళ్ళలో ఉన్న అజ్ఞానం పోయి వాళ్ళ ఆత్మ ఎవేకనయ్యి లేస్తుంది, లేచి తిరుగుతుంది. ఏ మనిషి చనిపోవాల్సిన అవసరం లేదు. ఈ శరీరాన్ని భగవంతుడు 1000 సంవత్సరాలు పాటు ఉండేలా, జీవించేలా తయారు చేసిన శరీరం ఇది. కేవలం
మన ఆలోచనలతో పక్క వారికి ఏదో జరిగింది, నాకు కూడా జరుగుతుందేమో అనే భయంతో, భీతితో, అనుమానంతో నన్ను నేను శిక్షించుకోవాలని తనకు తెలియని పరిమితులతో ఆ యొక్క అజ్ఞానంతో, ఆ యొక్క ఆలోచనలతో దాన్ని సృష్టించుకుంటున్నారు. ఎరుక లేకుండా సృష్టించుకుంటున్నారు. వ్యాధుల్ని కూడా మనమే సృష్టించుకున్నాము. కనుక ఇప్పటికైనా మనకు తెలియకుండా వచ్చే ఆలోచనల్ని డెలీట్ చేయండి. ఎరుకతో ఆలోచించండి. ఎరుకతో కోరుకోండి. అవేర్నెస్ తో కోరుకోండి. మీరు ఏది కోరినా అందివ్వడానికి మీలోని తండ్రి మీకు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ప్రతి క్షణం గమనిస్తున్నారు. కనుక సరెండర్ టు యువర్ గాడ్. భగవంతుడు ఇక్కడ మాత్రమే లేడు, ప్రతి మనిషిలోనూ ఉన్నాడు. ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు. సర్వాంతర్యామి, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. వేదాల సారం ఈ 4 ముక్కల్లో తెలుస్తుంది. శంకరాచార్యుల వారు శివోహం, శివ అంటే దైవం, అహం అంటే నేను అని శంకరాచార్యుల వారు బోధించారు. కనుక ఇంత అద్భుతమైన సత్యాన్ని వేదాలలో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో పెద్ద పెద్ద పీఠాధిపతులు తెలియచేసినప్పటికీ కూడా మనిషి తనకు తెలియకుండా, ఎరుక లేకుండా సృష్టించుకోవడం వల్లనే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. సమస్య మీద మనసు కేంద్రీకరించొద్దు. ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం మీద మీ మనస్సును పెట్టండి. ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఆనందంగా సంకల్పం చేయండి. తప్పకుండా మీ స్వయం యొక్క శక్తితో మీరు అద్భుతంగా జీవితాన్ని వెలుగొందుతారు అని రామ్తా గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని తండ్రిని ప్రార్థిస్తూ కోరుతున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఎంతో చాలా సరళంగా, చాలా ప్రశాంతంగా మేడం గారికి ఇప్పుడు చెప్తున్న మేడం గారికి చాలా చేసి జీరో ఎమోషన్స్ ఎమోషన్ అనేది ఏమీ లేకుండా చాలా శాంతంగా, చాలా కూల్గా చెప్పారు. చాలా మంచిగా అనిపించింది. అలాగే వాయిస్ క్లారిటీ లేదు సార్. వాయిస్ ఎక్కడ పోతుంది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మనం ఆ లిస్ట్ లో చెప్పినటువంటి తప్పకుండా చెప్పాలి. మేడం వాయిస్ సరిగ్గా లేదు సార్. మేడం వాయిస్ పోతుంది టోటల్. అట్లయితే మీరు కన్ఫర్మ్ చేయండి మేడం. వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సార్, అసలు అర్థం కావట్లేదు వాయిస్. ఓకే మేడం, మీరు కంటిన్యూ చేయండి. ఇక వాయిస్ బాగాలేదు కాబట్టి మీరు కంటిన్యూ చేసేయండి. బాగుంది సార్. బాగుందా మేడం? ఓకే రైట్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మేడం గారు చెప్పిన వాటిల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పెంటగాన్ సింబల్, 5 నక్షత్రాలు ఉన్నటువంటి 5 కొనలు ఉన్నటువంటి నక్షత్రం సింబల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది మనము దాన్ని రామ్తా తన 101 క్లాస్ లో నుదుటి మీద మనం డిజైన్ చేసుకోమని కూడా అంటారు.
అలాగే సంకల్పాలు మీరు రాసుకొని వాటి మీద ఆ స్టార్ సింబల్ ఒకటి వేసుకోండి. మనకి ఈ రోజు అందినటువంటి చాలా ముఖ్యమైన సందేశం అది. మీరు ఎలాగైతే సంకల్పాలు రాసుకుంటూనే ఉంటారో ఆ లిస్ట్ కూడా మీకు పంపించబడింది. మన అమరత్వం పుస్తకాల్లో కూడా లిస్ట్ ఉంది. ఇంకా ఎవరి దగ్గర నా లిస్ట్ లేకపోతే నాకు WhatsApp మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి పంపిస్తాను ఆ లిస్ట్ ని. ఆ లిస్ట్ ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో మనం చదువుతూ వెళ్తే రామతా గారి పుస్తకంలో చెప్పినట్టుగా సార్ వాయిస్ ఇప్పుడు మళ్ళీ క్లారిటీ లేదు సార్. వచ్చినట్లయితే సెషన్ ఓకే Yes, sir. మేడం, సెషన్ క్లోజ్ చేసేయండి. Okay, ఓకే, okay. సెషన్ క్లోజ్ చేసేయండి. Okay, ఓకే sir, మేడం, thank you. రైట్. థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ రైట్. మేడం, శిశువర్తి మేడం, థ్యాంక్ యూ అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎస్ మేడం, చాలా అసలు మీరు మాట్లాడుతుంటేనే ఒక ఎనర్జీగా ఉంది మేడం. చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది మేడం. నేను మాటల్లో చెప్పలేను నేను. రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. సో మాస్టర్స్, మనము రేపు మళ్ళా మరి 3 o'clock కలుసుకుందామండి. మేడంతో మనం చక్కగా 8 రోజులు ఈ అద్భుతమైన ప్రయాణం చేస్తాము. అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము. సో రేపు మళ్ళా మేడంతో 3 o'clock కలుసుకొని ఇంకా అద్భుతమైన రామ్తా గారి జ్ఞానాన్ని చక్కగా అందుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే.